శ్రీమతే నమః. ఈరోజు 22వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 21వ శ్లోకాన్ని చెప్పుకుందాం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. 22వ శ్లోకం. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఏదైతే నిజముగా సంస్పర్శజ ఇంద్రియ వస్తు విషయంలో సంపర్కంచే జనించిన భోగాహ భోగములు దుఃఖయోనయ దుఃఖములు మూలము ఏవ నిజముగా తే వారు ఆద్యంతవంతః మొదలు మరియు తుది కలిగిన కౌంతేయ అర్జున నా అంటే కాదు ఎప్పటికీ కాదు అని తేషు వాటిలో రమతే రమించరు బుద్ధః తెలివైన వారు. ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్న వారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థంగా దుఃఖహేతువులే. ఓ కుంతీపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం అంటే మొదలు చివర ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. 23వ శ్లోకం రేపు చెప్పుకుందాం.